సూరే అజ్లోని ఏ ఆయతుల్లో తవాఫ్ చేయడానికి వచ్చే వారి కోసం నా ఇంటిని శుభ్రంగా ఉంచండి అని చెప్పడం జరిగింది. ఇరవై ఆరవ ఆయతులో అల్లాహ్ కాబా గృహం తవాబు చెయ్యండి అని హజ్ సూరాలోని ఏ ఆయతులో పేర్కొన్నాడు? ఆయత్ నెంబర్ 29. తవాఫ్ అంటే ఏమిటి? తవాఫ్ పదానికి అర్థం ఏదైనా వస్తువు చుట్టూ ప్రదక్షిణలు చేయడం. షరియత్ ప్రకారం తవాఫ్ నిర్వచనం కాబాగృహం చుట్టూ 7 సార్లు ప్రదక్షిణలు చేయడాన్ని తవాఫ్ అంటారు. తవాఫ్లో ఎన్ని రకాలున్నాయి? తవాఫ్లో 6 రకాలున్నాయి.